అయితే శని భగవానుడు కలిసొస్తాడు. తర్వాత మూడో ఇంట్లో ఉన్న మూలాన రవి కలిసొస్తాడు. ఆ తర్వాత శుక్రుడు కూడా ఓకే, బుధుడు కూడా పర్వాలేదు, చంద్రాత్తు కొంచెం ఇబ్బంది ఉన్నా బుధుడు కూడా ఓకే. అయితే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి చిన్న తరహా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రయోజనకరమైనటువంటి ఆలోచనలు చేసి అద్భుతంగా ముందుకెడతారు, లాభాలు గడిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం వాళ్ళు ముగ్గురు సక్సెస్. అయితే ఇంక మిగిలిన వాళ్ళు ఏంటంటే కనుక చేపట్టిన పనులు కొంచెము ఎలా ఉంటుందంటే కనుక గట్టి ప్రయత్నం చేసి అప్పుడు సఫలీకృతం అవుతారు. అంతేగాని చూడండి ఇలా వెళ్ళగానే అలా అయిపోయింది, స్టాంపింగ్ అయిపోయింది విదేశాలకు వెళ్ళడానికి, అలాంటి వార్తలు ఏమి లేవు. కొంచెం వెళ్ళి ఫస్ట్ టైం అవ్వకపోయినా రెండోసారి అయ్యేటటువంటి అలాంటి యోగ్యత ఇక్కడ కనపడుతుంది. అలా ఏ పనైనా అంతే. అదేవిధంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే కనుక ఆరోగ్యం మీద చాలా జాగ్రత్త కావాలి. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటాం కదా, ఆరోగ్య కారకుడైనటువంటి రవికి సూర్య నమస్కారాలు చేసుకోవడం. అదేవిధంగా రవి గురించి మనకి తెలిసినటువంటి అష్టోత్తరం నామావళి, తర్వాత మనకి బాగా గుర్తు ఉంటుంది ఏమిటంటే కనుక ఛాయా మార్తాండ సంయుక్తే సూర్యనారాయణాయ నమో నమః అంటే ఆయన సంధ్య, ఛాయ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరితో కూడినటువంటి మార్తాండుడా ఓ సూర్యనారాయణుడా నీకు నమస్కరిస్తున్నాను అని సూర్య నమస్కారాలు చేసుకుంటే మనసులో కానీ శారీరకంగా కానీ చేసుకుంటే ఆరోగ్యం లభిస్తుంది. అలానే అమ్మ ఇప్పుడు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులకి విదేశీయానం ఉందంటారా? ఉద్యోగస్తులకు కానీ విదేశీయానం చేసే వాళ్ళకి కానీ కష్టం మీద విదేశీయానం లభిస్తుంది, అంతేగాని సులభంగా వచ్చేది లేదు. కారణం 4th హౌస్లో రాహు ఉన్నాడు, అందువల్ల అర్ధాష్టమ రాహుదోషం ఇక్కడ కనపడుతోంది. అందువల్ల చాలా కష్టం. అంటే అక్కడ ఎవరైనా ఉండి మనకు అందిస్తే స్పాన్సర్డ్ చేస్తే మనం వెళ్ళిపోతాం, అలా అన్నమాట. అందుకని కొంచెం ఆ విషయంలో కాస్తంత కొంచెం జాగ్రత్తగానే అడుగులు వేయాలి ఉంది. కానీ ఏమిటంటే కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే కొంచెం టైం పట్టే విధానం అంటారు. తర్వాత ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. అది మీకు భగవంతుడు ఇచ్చిన వరం ఈ మాసం. అంటే ఏమిటంటే అయ్యో లేవు, ఎలా పెట్టుబడి పెట్టాలి, లేకపోతే అయ్యో నేను కొత్త రకంగా నేను ఏదో చేద్దాం అనుకున్నాను అందట్లేదు, స్టక్ అయిపోయినాయి, ఈ బాధ లేకుండా మీకు డబ్బులు బాగానే ఉంటాయి. ఆ డబ్బు విషయంలో మీరేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఏంటంటే నిలకడగా ఉంటుంది, ధన విషయం నిలకడగా ఉంటుంది. తర్వాత మనకి బంధుమిత్రుల విషయంలో కొన్ని విషయాల్లో బంధుమిత్రులు మన మీద నిందలు నిష్ఠూరాలు వేసే అవకాశం సమృద్ధిగా ఉంది. అందువల్ల మీ వల్ల కాని పని, నేను హైదరాబాద్లో ఉన్నావు కదరా నువ్వు చేయలేవా, వైజాగ్లో ఉన్నావు నువ్వు చేయలేవా, విజయవాడలో ఉన్నావు నువ్వు చేయలేవా, అంత బ్రహ్మాండమైన సర్కిల్ నీకు అంటే నేనేంటి నన్ను ఎంత పొగుడుతున్నారు వీళ్ళు, నేను చేసేస్తాను మాట ఇచ్చారా మీ పని అంతే. కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, ఏదైనా విషయం అయ్యుండొచ్చు, ఏ రంగంలో ఉన్నా కూడా మీకు కొన్ని విషయాల్లో నిందలు నిష్ఠూరాలు విమర్శలు వాళ్ళతో మనకి వాదోపవాదాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. అమ్మ ఇప్పుడు మరి బంధువుల దగ్గర ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మంచిది అంటారు మరి మీరు? చాలా మంచి విషయం అడిగారు మీరు. అనవసరమైన విషయాల్లో వాదులటుకు వెళ్ళకండి, వాగ్దానాలు చేయకండి. నేను చేసేస్తా అనే వాగ్దానం ఫస్ట్ తీసేయండి, మన డిక్షనరీ నుంచి వాగ్దానం అనేది తీసేయండి ఫస్ట్. తర్వాత ఏ వ్యవహారం అయినా సరే చూస్తాను, నేను ట్రై చేస్తాను అని మాత్రమే చెప్పండి. నేనున్నాను మైహూనా అంటే కనుక అక్కడ పప్పులో కాలేసినట్టే. ప్లస్ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, అపకారం తలపెడతారు. అపకారికి ఉపకారం చేయమని మనకు పద్యాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళ పని మీరు చేసి పెట్టలేకపోతే అపకారం తలపెట్టి కీడు తలపెడతారు. అప్పుడు మీరు చాలా స్ట్రగుల్ అవుతారు. అందుకు మరీ చెప్తూ ఉన్నాను. అమ్మ ఇప్పుడు మరి ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం అంటే ఇది చేసుకుంటే మంచిది అసలు? ధనస్సు రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారం చూసినట్లయితే కనుక గురుబలం పెరగడానికి, గురువు చూస్తే సిస్టంలో పడ్డాడు కదా రాశ్యాధిపతి, గురుబలం పెరగడానికి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం కానీ, ఓం శ్రీ సాయిరామ్ అని రోజు 108 సార్లు రాయడం కానీ,
మనకి చెప్పాలంటే గురువారం పూట పసుపు రంగు వస్త్రాలు ధరించి ఎవరికైనా పసుపు రంగు వస్త్రాలు, ఆఖరికి టవల్ కానీ కర్చీఫ్ కానీ దానం చేసిన, మిఠాయిలు శనగపిండితో చేసిన లడ్డూలు అందరికీ పంచిన, భోజనాలు పంచిన చాలా మంచి ఫలితం ఉంటుందమ్మా. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.